హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పేసన్ తెలుగు వ్లాగ్స్. ఈరోజు మీకు నేను బీరకాయ నువ్వుల కారం ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఎలా చేసుకోవాలో చూద్దామండి. నేను ముందుగా ఒక 1/2 కేజీ వరకు బీరకాయలు తీసుకొని పైన తొక్క తీసేసి కడిగేసి పెట్టుకున్నానండి. ఈ బీరకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నువ్వులు ఫ్రై చేసేసి పెట్టుకుందామండి. ఒక కళాయి పెట్టేసుకొని అందులోకి 1 స్పూను జీలకర్ర, 1 స్పూను ధనియాలు, 3-4 స్పూన్ల వరకు నువ్వులు వేసుకున్నానండి. నువ్వులు వేసుకొని ఇవి కొంచెము లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై అయ్యే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ఇవైతే వేగిపోయినాయండి. ఇప్పుడు ఇందులోకి మనకి కారానికి తగినంత నేనైతే 4 ఎండుమిర్చి తీసుకున్నానండి. మీరు కారం ఎక్కువ కనుక తింటే ఇంకొక 2 ఎండుమిర్చి ఎక్స్ట్రా వేసేసుకోండి. చూసారు కదా, నువ్వులు ఎండుమిరపకాయలు అనేవి వేగిపోయినాయండి. వీటిని ఒక ప్లేట్లో తీసేసుకొని చల్లారనిచ్చిన తర్వాత మిక్సీ వేసేసుకోవాలండి. ఇప్పుడు అదే కళాయిలో 2-3 స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని ఇందులోకి పొట్టు తీసి కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు 5-6 తీసుకున్నానండి. ఒక మీడియం సైజు ఉల్లిపాయను కట్ చేసి వేసుకున్నాను. కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం వెల్లుల్లి రెబ్బలు పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నామంటే బాగుంటుందండి. చూసారు కదా, కొంచెం ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలన్నింటినీ కూడా వేసేసుకుంటున్నాను. బీరకాయ ముక్కలు వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలండి. ఈలోపు మనము ఈ పప్పులు చల్లారిపోయినాయి కదా, వీటిని మిక్సీ వేసేసుకుందాము. మిక్సీలో వేసేసుకొని మరీ మెత్తగా పౌడర్ చేసుకునే అవసరం లేదండి. కొంచెం కరుగ్గా ఇలాగా వేసుకున్నామంటే సరిపోతుంది. ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత అందులోకి కొంచెం తగినంత పసుపు, తగినంత సాల్ట్ వేసేసుకొని నేనైతే 1/2 టీ స్పూన్ వరకు వేసుకున్నానండి. సాల్టు సరిపోకపోతే మళ్ళీ తర్వాత కొంచెం వేసుకోవచ్చు. ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని బీరకాయలో వాటర్ అంతా వచ్చేస్తుంది కదండి, వాటర్కి బీరకాయ ఉడికిపోతుంది. చూసారు కదా, వాటర్ వచ్చేసింది, బీరకాయ ముక్కలు కూడా ఉడికిపోయినాయండి. ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ వేసి పెట్టుకున్న నువ్వుల కారాన్ని వేసేసుకున్నాను. మీకు ఉప్పు కారం కనుక సరిపోకపోతే ఇప్పుడు చూసుకొని కొంచెం యాడ్ చేసుకోండి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసేసుకున్నానండి. వేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు కూరని మగ్గనిచ్చామంటే మనకి బీరకాయ నువ్వుల కారము రెడీ అయిపోతుందండి. ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసేసుకుందామండి. బీరకాయ నువ్వుల కారము వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.